హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు. ఈరోజు మనం మష్రూమ్ ఫ్రైడ్ రైస్ని తయారు చేసుకుందాం. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా చేసుకోవచ్చండి ఇంట్లోనే. దీనికోసం ముందుగా ఇక్కడ నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ని ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను. అలాగే మష్రూమ్స్ని కొంచెం సాల్ట్ వేసి క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఒక మష్రూమ్ని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా కట్ చేసుకున్న మష్రూమ్స్ అన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ అలాగే 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకోవాలి. ఇలా 2 వేసుకుంటే కొంచెం మనకి మష్రూమ్ క్రిస్పీగా ఉంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ వేసిన పౌడర్లు మసాలా అంతా మష్రూమ్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. మష్రూమ్లో నుంచే మనకి వాటర్ వస్తుంది కాబట్టి మనకి ఎక్కువ వాటర్ అవసరం లేదండి. జస్ట్ కొద్దిగా లాస్ట్లో మనం కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే కూడా సరిపోతుంది. ఇలా కొద్దిగా నీళ్లు స్ప్రింకిల్ చేసుకుంటూ మనము ఈ మసాలాలంతా మష్రూమ్కి పట్టేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న మష్రూమ్స్ని ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకుందాము. తర్వాత ఈ మష్రూమ్ ఫ్రైడ్ రైస్లోకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ ఇలా కట్ చేసుకున్నానండి. క్యారెట్ అలాగే క్యాప్సికమ్, కొన్ని పచ్చిమిర్చి, అలాగే కొన్ని బీన్స్ ముక్కలు, కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు. ఆ వెల్లుల్లిపాయల్ని మనం పైన స్కిన్ తీసేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ముందుగా మనము రైస్ని కుక్ చేసుకుందాము. ఇలా ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి వాటర్ వేసుకొని బాగా మరిగిన తర్వాత మనము అందులోకి కొద్దిగా ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకున్నామంటే రైస్ మనకి పొడి పొడిగా వస్తుంది, ఒకదానికొకటి అంటుకోకుండా. ఇక్కడ చూసారా, రైస్ మనకి కుక్ అయిపోయిందండి. మనం ఫుల్గా కుక్ చేసుకోకూడదు. ఫ్రైడ్ రైస్లోకి ఒక 80% కుక్ అయితే చాలు. మిగిలిన ఆ 20% మనకు వెజిటబుల్స్తో పాటు మనం కుక్ చేసుకోవచ్చు. రైస్ కుక్ అయిన తర్వాత ఇలా ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి వేసుకుంటే అది మనకి మెత్తగా కాకుండా ఉంటుంది. తర్వాత కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మనం ఈ మష్రూమ్ని డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము. మష్రూమ్స్ చాలా తొందరగా వేగిపోతాయండి. ఇలా ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మష్రూమ్స్ వేగిపోయిన తర్వాత ఒక పక్కకి ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు ఒక వెడల్పుగా ఉన్న కడాయి తీసుకొని మనం ఫ్రై చేసుకున్నాం కదా మష్రూమ్స్ని, ఆ ఆయిల్నే ఈ ఫ్రైడ్ రైస్లో వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలని వేసేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. ఈ ఫ్రైడ్ రైస్లోకి కొంచెం చిల్లీస్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మధ్య మధ్యలో ఆ చిల్లీస్ కూడా మనం కొరుక్కొని తినచ్చు. తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, బీన్స్ కూడా వేసేసుకుందాము. ఇవి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. వేసిన జస్ట్ ఒక 2 సెకండ్స్ అలా ఆయిల్లో ఫ్రై చేసుకుని తర్వాత మిగిలిన క్యాప్సికమ్ అవన్నీ కూడా వేసేసుకుందాము. ఈ వెజిటబుల్స్ అంతా మనకి మరీ మెత్తగా అయిపోకూడదండి. ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు కొంచెం అవి క్రంచీగా తగులుతూ ఉంటే బాగుంటాయి. ఇప్పుడు ఈ ముక్కలకి సరిపడినంతగా సాల్ట్ వేసుకుందాము. ఇంట్లో క్యాబేజ్ ఉంటే అది కూడా సన్నగా తరిగి వేసుకోండి, చాలా బాగుంటుంది. నా దగ్గర క్యాబేజ్ లేదు, అందుకే వేయలేదు. ఇప్పుడు మనం రెడ్ చిల్లీ సాస్ అలాగే కొద్దిగా సోయా సాస్, కొంచెం గ్రీన్ చిల్లీ సాస్లు అన్నీ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది.
ఇలా సాసులంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా యాడ్ చేసేసుకున్నాము. అసలు ఈ మష్రూమ్స్ని ఇలా ఉట్టిగా తినేస్తే కూడా చాలా బాగున్నాయండి. మనం ఫ్రైడ్ రైస్ చేసుకోకుండా ఈ వెజిటబుల్స్ ఇలా మష్రూమ్స్ వేసి కూడా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకుందాము. రైస్ని మనం ఫస్ట్ కుక్ చేసి పెట్టేసుకుంటే ఇవన్నీ తయారు చేసుకునే లోపల మనకి ఆ రైస్ బాగా పొడి పొడిగా అయిపోతుందండి. అప్పుడే మనకి ఫ్రైడ్ రైస్ బాగా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు మంటని హైలో పెట్టుకొని మనం రైస్ అంతా బాగా కలుపుకోవాలి. ఇలా ఒక సైడ్ నుంచే కలుపుకుంటూ రండి. ఇప్పుడు మనము ఈ రైస్లోకి ఇంకొంచెం సాల్ట్ వేసుకుందాము. ఆల్రెడీ రైస్ కుక్ చేసేటప్పుడు వేసాము, కానీ ఇప్పుడు కొంచెం వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఫ్రైడ్ రైస్లోకి మిరియాల పొడి టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు ఇంట్లో అవైలబుల్గా ఉంటే వైట్ పెప్పర్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి, టేస్ట్ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడైతే ఓన్లీ బ్లాక్ పెప్పర్ పౌడర్ మాత్రమే వేసాను. అంతా బాగా కలిపేసుకొని ఫైనల్గా కొన్ని వేయించిన జీడిపప్పులు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. మధ్య మధ్యలో తినేటప్పుడు ఆ జీడిపప్పు పలుకులు తగులుతూ చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ని ఇలా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా లేదంటే ఎప్పుడైనా వీకెండ్స్లో ఇలా స్పెషల్గా చేసుకోవాలనుకున్నా తప్పకుండా ట్రై చేయండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.